తుంటి విరిగి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను బీఆర్ఎస్ శ్రేణులు తల్లడిల్లుతున్నారు. అభిమాన నేత త్వరితగతిన కోలుకోవాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నారు. తాజా మాజీ సీఎం కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలంటూ పెద్దపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన గలం వినిపించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాశీపాక వాసు, భూతగడ్డ అజయ్, పెగడ శ్రీనివాస్, కంది సంపత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటీవల మరి ఆయన స్వగృహంలో కాలు జారి కింద పడడం జరిగింది. మరి ఆయనకు చిన్న ఫ్రాక్చర్ అవడం జరిగింది. ఆయన వెంటనే కోలుకొని మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మరి ఆయన గలం విప్పాలని చెప్పేసి మేము ఈరోజు పెద్దపల్లి జిల్లా అయ్యప్ప గుడి ప్రాంగణంలో మరి మేము ఆయనకు పూజలు చేయడం జరిగింది. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో మరి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మరి చంద్రశేఖరరావు గారికి దక్కింది. మరి ఆయన ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఆయన వర్ధిల్లాలని చెప్పేసి ఈరోజు మేము అయ్యప్ప గుడిలో పూజలు చేయడం